దొంగలు పక్కగా ఓపెన్గా దొరికారు. ఎవరు దొంగతనం చేశారన్నది క్లారిటీగా ఇవాళ ఎంక్వైరీలో మొత్తం కూడా బయటకు వస్తుంది. నిన్న ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నాని గారు వాళ్ళ భార్య మీద గోడౌన్స్ కట్టించి వాళ్ళ భార్య పేద మీద ఉన్నటువంటి గోడౌన్స్ నుంచి అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అక్కడ కాపులాదారుడిగా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. పేదలకు ఇచ్చే మరి ఏదైతే బియ్యం పథకం స్కీమ్ కింద అందించాల్సినటువంటి బియ్యాన్ని కూడా అమ్మేసుకున్నారని చెప్పి టోటల్ ఇవాళ బహిర్గతంగా బయటకు వచ్చాయి. సిగ్గు లేకుండా ఇంకా బొంగుతా ఉన్నారు, పండగలు చేసుకుంటా ఉన్నారు. బియ్యాలు దొంగతనం చేసి బియ్యం కేసులో అడ్డంగా బుక్ అయ్యి ఇంకేదో బెయిల్ వచ్చింది, ఆవేది వచ్చింది, ఇది వచ్చిందని చెప్పి ఏంటో స్వీట్లు పంచుకుంటున్నారు. నేను నిన్న చూశాను, పేర్ని నాని గారు వెళ్ళి గోడౌన్స్ దగ్గర అమాయకులు బెదిరిస్తూ ఉన్నాడు. ఆయన ఏంటి బెదిరింపు రాజకీయాలు? వాళ్ళ కడుపు కొట్టింది నువ్వు, వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు తరలించుకున్నావు నీ గోడౌన్స్కి. ఇవాళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైగా నువ్వు బెదిరిస్తున్నావా? బెదిరింపులు ఎక్కువ కాలం సాగవు. ఇవాళ మీరు క్లియర్గా దొరికారు. మీ దగ్గర మేనేజర్ను దాచావు, ఇవాళ పోలీసులు మేనేజర్ను తీసుకొచ్చారు. ఎవడైతే కేసు పెట్టాడో వాడే ఒక దొంగ. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక డ్రైవర్ మంగారావు, అట్లాగే ఒక వ్యక్తి మిల్లు ఓనరు, అక్కడి నుంచి మీరు బియ్యాలన్నీ కూడా కాకినాడకు తరలించారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులు మీకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయి. ఇదంతా ఏంటి? పైకేమో నీతి కవర్లు చేసేయన్ని ఏదో సామెతలు ఉన్నాయి కదా. ఇవాళ నీతి కబుర్లు చెప్పడం కాదు, ఆచరించి చూపిస్తేనే అది అవుతుంది. నువ్వు పెద్ద దొంగవి, మీదే ఒక దొంగల కుటుంబం. ఇవాళ గింజాయి చేసి రాష్ట్రంలో బందరు పట్టణంలో ఉన్నటువంటి పిల్లల్ని నాశనం చేశారు, వాళ్ళ బ్రతుకులు నాశనం చేశారు. ఇవాళ ఇవన్నీ కూడా బయటపడిన తర్వాత ఇప్పుడు వెళ్ళి బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నారు. దీని మీద కూడా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవ్వరూ తప్పించుకోలేదు. మొత్తం టోటల్ ఇదంతా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో ఒక్కరు కూడా తప్పించుకోలేరు. బినామీలతో సహా అందరూ బయటకు వస్తారు. అయితే పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డిని కూడా ఇక్కడ మరి అరెస్ట్ చేసి మరి రిమాండ్కి పంపడం జరిగింది. ఇలా 6 నెలలకు ఒకసారి తనిఖీలు చేయవలసినటువంటి అధికారులు కూడా తనిఖీలు చేయలేదు. అది కుమ్మక్కయ్యారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి 5 ఏళ్ళు బెదిరించారు. వాళ్ళ అక్రమ వ్యాపారాలు చేసుకున్నారు. వాళ్ళ దానికి సహకరించకపోతే అధికారుల మీద దాడులు చేయించారు. ఇవాళ వాళ్ళకి బెండ్ అయిపోయి మొత్తం ఈ కార్యక్రమం అంతా చేయించిన దాంట్లో కీలక పాత్ర కోటిరెడ్డిది. అట్లాగే ఎవరైతే ఆ తేజ అని ఉన్నాడో అతనిది. వీళ్ళిద్దరూ పెట్టి నడిపించింది పేర్ని నాని.